42 ఊళ్ళు తిరిగారమ్మా. ఎక్కడ నుండి అంటే కత్తిపూడి నుండి కాకినాడ వరకు, పెద్దాపురం నుంచి ఉప్పాడ వరకు 42 ఊళ్ళు తిరిగారు. కాబట్టి ఆ ఊళ్ళో సేవకులు అంటే ఇప్పుడు తొట్టూరు పాకలు, కొండవరం, చేబ్రోలు, నెక్స్ట్ మన గుంచాల 4 ఊళ్ళు వచ్చారు సేవ చేసుకోవడానికి. ఏం చేస్తారంటే అండి, స్వామిని ఒక రోజు వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టి ఆ ఊళ్ళో వాళ్ళందరి చేత అభిషేకం చేస్తాము. అంటే స్వామివారు ఫస్ట్నే ఆ ఊళ్ళో ఎంటర్ అవుతారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఒక ఆదివారం పెడతాం. అమ్మ మీకు ఒక ఆదివారం పెడతాం అంటే ఇక్కడ సేవ అయిన తర్వాత అంటే స్వామివారు మొన్న అనుమతి ఇచ్చేదానికి మొట్టమొదటిసారిగా మనం మీ అదృష్టవంతులు. మళ్ళీ అప్పుడు కూడా లాటరీ చేస్తాం 4 ఊళ్ళకి. మొదటిగా మీ 4 ఊళ్ళలో ఏ ఊళ్ళో అడిగేస్తాలనేది ఆ స్వామి నిర్ణయం, మా నిర్ణయం ఏం కాదు. ఆ రోజు మాత్రం మీకు ఎప్పుడైతే చెప్పినామో ఆదివారం నాడు ఒక 2 రోజుల ముందు నుండి మీ ఊళ్ళంతా కూడా కొంచెం ప్రచారం చేసి వాళ్ళందరూ వచ్చి స్వామివారికి ఎక్కడ మీ ఇంటి దగ్గర పెట్టుకున్నా పర్లేదు, లేకపోతే మీ అందరికీ ఉపయోగమైన ఏదైనా గుళ్ళో పెట్టుకున్నా పర్లేదు, స్వామివారిని అక్కడ తెచ్చి పెడతారు. మా కోర్ కమిటీ వాళ్ళు ఇద్దరు ఎంతమంది వచ్చి మేము వస్తాం కూడా. వచ్చిన తర్వాత ఆ రోజు ఇక్కడైతే ఎలాగైతే కార్యక్రమం జరుగుతుందో ఆదివారం రోజు మీ ఊళ్ళో ఈ విధంగా కార్యక్రమం చేస్తూ ఉంటారు. అర్థమైందమ్మా? మీ 4 ఊళ్ళో అదృష్టవంతులు ఇప్పుడు వస్తారు. ఏమో ఎవరికి ఇస్తారో స్వామి మన ఊరిని దాటి మొట్టమొదటిగా బయటికి అడిగేసడం జరుగుతుంది. అది ఎవరో అదృష్టవంతులు తర్వాత చూద్దాం అమ్మా. అది విషయం. అందువల్ల ఏంటంటే ప్రతి ఊరు నుండి కూడా సేవకులు తయారైతే ప్రతి ఊరు కూడా తీసుకొస్తా ఉంది స్వామిని. ఆ ఊళ్ళో ఒక ఆదివారం స్వామిని అక్కడ పెట్టి అక్కడ ఉన్న భక్తులందరి చేత అభిషేకం చేయించి ఇలా ధ్యానం చేయించి వాళ్ళకి ప్రసాదం ఇస్తుంటాం. ఆ బాధ్యత అంతా మా కోర్ కమిటీ చూసుకుంటున్నాము. కోర్ కమిటీ మెంబర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు దాని సంగతి. కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఈ 4 వారాలు అయిపోయింది, 4 ఊళ్ళు అయిపోయి ఇంకా ఎవరైనా చేసుకునే ఉద్దేశం ఉంటే ముందుగా చెప్పండి. ఎందువల్లంటే స్వామి మనం మీ ఊరు రావడం అంటే మీకు ఎంత అదృష్టం. ఇక్కడున్న స్వామి మీ ఊరు వస్తారు. మీ ఊళ్ళో ఏదో గుడి దగ్గర ఉండి అందరి చేత అభిషేకం చేసి మళ్ళీ స్వామి ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే స్వామి అప్పుడు ఏం చేశారంటే ఈ 42 ఊళ్ళు తిరిగారమ్మా. ప్రతి ఊళ్ళో ఎవరికైనా సమస్యలు వచ్చి కోరికలు నెరవేరకంటా ఉంటే స్వామి దగ్గరికి వస్తే కంపల్సరీ నెరవేరుతాయమ్మా. అందువల్లే మనకి ఇక్కడ ఎంత ప్రాబ్లం అవడం కారణం. అన్ని ఊళ్ళు తిరిగే స్వామి అప్పుడు. అందువల్ల ఏంటంటే స్వామి అన్ని ఊళ్ళు కూడా వస్తారమ్మా. అంటే అక్కడ కమిటీలు ఏర్పడాలి. ముందు ఇక్కడికి వచ్చి ఒక వారం సేవ చెప్తే ఒక ఐడియా వస్తుంది. సేవ ఎలా చేసుకోవాలి, స్వామిని ఎలా పూజించాలి, ఆయన మీద మన ప్రేమ ఎలా పెంచుకోవాలనేది తెలుస్తుంది. అది ఎప్పుడైతే తెలిసిందో మనకి స్వామి మనం ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా చూసుకోవాలని అర్థం. దానికోసమని ముందు మేము సేవలోకి పెట్టడం. సేవ అయిపోయిన తర్వాత స్వామి ఇంటికి రావాలి. చాలా మందికి ఇప్పుడు ఈ 4 ఊళ్ళో కూడా చాలా మందికి స్వామివారి కళ్ళలోకి వస్తారన్న. వచ్చిన వాళ్ళకి ఎవరైతే వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా అలాగే కనిపించారు. చేసుకున్న వాళ్ళు కూడా అలాగే కనిపిస్తారమ్మ. ఇక్కడ విశేషం ఏంటో తెలుసమ్మా, స్వామి ఈ 42 ఊళ్ళు కూడా కళ్యాణం ముందు ప్రతి ఊరు వచ్చి నా పెళ్లికి రండి పిలుస్తారు. మీ ఊరు వస్తారు, రథం మీద వస్తారమ్మా. వచ్చి నా పెళ్లికి రండి, దర్శనం చేసుకోండి అని ప్రతి ఊరు కూడా 42 రోజులు తిరుగుతాడు స్వామి. ఆ మహత్ కార్యక్రమానికి ఇప్పుడు ఎవరైతే ముందున్నారో వాళ్ళే ముందుంటారమ్మా. ప్రతి ఊరు నుండి చాలా మంది వస్తున్నారమ్మా. మాకు పండుగ నుండి ఫస్ట్ నుండి భక్తులు కూడా ఇప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేకపోయారు. మరి ఏదో నాకు సమస్య అర్థం కాలేదు. ఇప్పుడు ఫస్ట్ నుండి అంటే ఏంటంటే ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాల నుండి స్వామివారి సేవ కంటిన్యూగా చేస్తాడు పాపం. వాళ్ళకి మిగతా వాళ్ళు కలకో లేదా ఏదో అర్థం కాదు. ఒక్క వారం సేవ చేసుకోలేకపోయారు. ఒక 5 వచ్చినా సేవ చేసుకుంటారు అని చెప్పాను. మరి ఆ భాగ్యం ఎందుకు ఇవ్వలేదు స్వామి నాకు అర్థం కావట్లేదు. అది మరి వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేదు. అది పరిస్థితి జరిగింది. కాబట్టి ఒరే బాబు దూరంగా వెళ్ళానమ్మా. కోలాటం బ్యాచ్ కానీ, భజన బృందాలు కానీ, లేకపోతే భక్త సమాజాలు కానీ ఉంటే ఒక్క 10 మంది నిలబడండి.
ఇది వాళ్ళ కార్యక్రమం మొత్తం మారిపోతుంది. ఫస్ట్ ఒకరే వస్తారమ్మా, తర్వాత 10 మంది అవుతారు, 50 మంది అవుతారు, 100 మంది అవుతారు. కానీ ఫస్ట్ అడిగేసిన వాళ్ళకి ఆ విలువ ఉంటుందమ్మా. అందువల్ల ఏంటంటే ప్రతి ఊరి నుండి కూడా ఇప్పుడు జగ్గంచెట్టు నుంచి వస్తాను